టక్కన సమాధానం చెప్పడానికి ఈరోజు రాముల వారి పెళ్లి రోజు కాదు. 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 మరి మనం కళ్యాణం చేస్తూ ఉంటాం. సీతమ్మ వారికి ఆ రోజున ఇష్టమైనట్టుగా కొన్ని సందర్భాలు చెప్పి ఉన్నారు. బట్ దానికి కూడా కారణం కాదు, అది కూడా ఎక్కడ లేదు. కానీ ఒక దేవతల పుట్టినరోజు సందర్భంగా కళ్యాణం చేయడం అనేది ఆచారం ఒకటి ఉంది. మన దగ్గర కూడా ఆచారం అటువంటిది ఉంది. దాని ఉత్సవంలాగా జరుపుకోవడం. బర్త్డే అంటే ఏం చేస్తారు అక్కడ, అరే ఎట్లా పెళ్ళైంది కదా స్వామివారికి, రైట్ ఓకే ఈ రోజే కళ్యాణం చేసేద్దాం మన ఇద్దరికి, హ్యాపీగా ఉంటుంది. ఎందుకు వచ్చిందంటే నిత్య కళ్యాణోత్సవ కారకుడు కదా ఆయన. నిత్య కళ్యాణ ఉత్సవ కారకుడు ఆయన జరిపించుకునేటువంటి అవకాశం ఆయన ఒక్కడికే, అంటే విష్ణు స్వరూపంగా ఆయనకున్న అవకాశం. ఇక్కడ రామచంద్ర పరమాత్ముడికి ఆ యొక్క భగవంతుడికి ఉన్నటువంటి స్థితి ఏంటంటే తన పునర్వసు నక్షత్రంలో అబ్జి లగ్నంలో పుట్టాడు ఆయన. సో అదే సమయంలో సీతమ్మ వారు కూడా ఆ సమయంలోనే పెళ్లి చేసుకుంటే మంచిదనేటువంటి భావన కలిగి ఉండడము, ఆ యొక్క ఈ పుట్టినరోజు సందర్భంగా అటువంటి కోరిక వెళ్ళిపుచ్చడం వల్ల అది వివాహంగా మారిందని చెప్తారు కొంతమంది. అలా కూడా జరగలేదు, అది ఎక్కడ కూడా అలా జరగలేదు. కానీ మరి ఎందుకు జరుగుతుందంటే ఆచారంగా మనమే జరుపుకుంటున్నాం. దేవుడు కదా, ఆయనకి పుట్టినరోజు ఏం జరుపుకుంటాం, పుట్టినరోజు హోమాలు చేయాలి. పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది, అది అందరు పిలవచ్చు, పందిరి వేసేయచ్చు, స్వామివారికి తలంబ్రాలు పోయొచ్చు అనేది ఒక ప్రత్యేకమైన తత్వం ఉంటుంది. అసలు పెళ్లి రోజు ఎప్పుడు అని అడిగితే మీకు బాలకాండలో ఉంటుంది. అంటే రామాయణంలో బాలకాండలో 72వ సర్గలో స్పష్టంగా చెప్పబడింది. అది స్వామివారికి ఉత్తర ఫల్గుని నక్షత్రం జరిగింది. ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉన్నప్పుడే చేస్తారు పెళ్లి. అది అసలైనటువంటి పెళ్లి అక్కడ. కాబట్టి అది విశేషమైన వివాహం. అక్కడ వివాహం స్వామివారిది, సీతారాముల కళ్యాణం. రెండవది రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు అదే రోజు జరిగింది పెళ్లి. నలుగురు అక్కచెల్లెలతో పెళ్లి జరిగింది. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకు వచ్చింది ఈ ఆచారం అంటే స్వామివారి జన్మతిథి రోజున వివాహం చేస్తే 10 మంది ఆనందాన్ని పొందుకుంటాం కదా. రాములవారి నిత్య కళ్యాణకారకుడైనటువంటి ఆయన పెళ్లి ప్రత్యేకం ఒక రోజు ఎందుకు అనే భావనతో ఆ రోజు పుట్టినరోజు నాడే ఆయన పెళ్లి చేసే సంప్రదాయాన్ని అనాదిగా దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి అది ప్రారంభమైంది. అలా అనుకుంటే మీరు చూడండి, మనకి తెలంగాణలో భద్రాద్రి స్వామి రామచంద్రమూర్తి కళ్యాణం శ్రీరామనవమి జరుగుతుంది. మనకి దాని పేరు నవమి. ఆయన పుట్టినరోజు యాక్చువల్ శ్రీరామనవమి. శ్రీరాముడు ఆవిర్భవించింది కాబట్టి శ్రీరామనవమి అయింది అది. అలాగే కళ్యాణం ఎందుకు వచ్చిందంటే ఆ భద్రాద్రిలో కంచెల్ల గోపన్న అనేటువంటి ఆ స్వామివారు ఎప్పుడైతే ఈ స్వామి రామదాసుగా తను మారి అక్కడున్నటువంటి స్వామివారు ఎప్పుడైతే కనిపించారో ఆ కనిపించిన సందర్భం కూడా ఈ నవమి కావడం. ఆ రోజే ఆమె ఇక్కడ ఒక ముసలావిడ పనిచేసేది రామభద్రగిరిలో. ముసలావిడ దొరికింది ఆవిడకి. ఆవిడ అదే రోజు స్వామివారు శుభ్రం చేసేసి కళ్యాణం చేసినట్టుగా అమ్మవారి బట్ట కట్టేసరికి అందరు కళ్యాణం అనుకున్నారు. వాళ్ళు అమ్మవారు పసుపు పూసి అమ్మవారు చేసేసరికి కళ్యాణం అనుకున్నారు. ఆ రోజు నవమి జరగడం అంటే అది ఒక ఇతిమిద్దగా జరిగిపోయింది. అది అదేదో కావాలని చేసింది కాదు. ఆ తర్వాత కంచెల్ల గోపన్న కూడా రామదాసుగా మారడం, ఆ స్వామిని నవమి రోజే ఆయన సేవించడం, నవమి రోజే ఆయనకి అమ్మవారికి తాళిబొట్టి ఇవ్వడం, ఆ నవమి రోజే అమ్మవారికి చింతాకు పథకం ఇవ్వడం, ఆ స్వామివారికి ఆవిడ అది చేయించాడు ఆయన. సో ఇవన్నీ కలిసి వచ్చేసరికల్లా భద్రాద్రిలో రామ కళ్యాణం నవమి రోజు జరిగింది. అది ఆనవాయితీగా మారిపోయి గత 200 సంవత్సరాలుగా 400 సంవత్సరాలుగా మనం భద్రాద్రిగిరి మీద రామచంద్ర స్వామికి సీతమ్మకి మనం వివాహం చేసే సంప్రదాయం ప్రారంభమైంది. అలా అందరం కూడా ఆ రోజు స్వామివారికి పెళ్లి చేస్తూ మనం ఆనందాన్ని పొందుకుంటున్నాం. కానీ వారు నిత్య కళ్యాణ యోగ్యులు వాళ్ళు.